ఇలా గాజు బాటిల్కి తడి లేకుండా చూసుకొని ఇలా మనం పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇలా నిల్వ చేసుకుంటే సంవత్సరం వరకైనా పాడవకుండా ఉంటుంది. మరిన్ని నా కొత్త వంటల వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోంగూరని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక కాటన్ క్లాత్లో తడంతా ఆరిపోయేంత వరకు ఆరనిచ్చుకోవాలి ఫ్యాన్ గాలికి. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వీటిని ఇలా మంచిగా వేయించుకోవాలి. కొద్దిగంత ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఎండుమిర్చి కూడా ఆయిల్లో వేయించుకోవాలి. మనం తీసుకున్న గోంగూర క్వాలిటీని బట్టి మిర్చి అనేది తీసుకోవాలి. వీటిని వాడనివ్వకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిరపకాయలు ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. వేయించుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలను సన్నం పొడి చేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మనం అదే కడాయిలో ఒక 4 స్పూన్లంత ఆయిల్ అయితే పోసుకొని గోంగూర వేయించుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని ఈ ఆయిల్లో వేయించుకుందాం. మంట సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల ఆకు అంతా సమానంగా వేగుతుంది. ఇక్కడ నాకులో తడి ఉన్నా కూడా ఈ హీటుకు తడి అనేది ఆవిరైపోతుంది. చూసారా, ఇలా వేగుతుంది ఆకు. మనం ఆకును ఎంత మంచిగా వేయించుకుంటే ఎక్కువ రోజులు నిలువ అనేది ఉంటుంది పచ్చడి. ఆకు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. నేను తీసుకుంది పుల్ల గోంగూర, అందుకే చింతపండు తక్కువ వేస్తున్నా. అదే తెల్ల గోంగూరతో పెట్టుకోవాల్సిన వాళ్ళు ఇంకా చింతపండు క్వాలిటీ పెంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకుందాం. ఇది ఉంది. ఇలా వేగితే ఇంకా ఆకు మొత్తం వేగిపోయినట్టే. ఇంకా ఇలా ముద్దలా దగ్గరికి వస్తుందన్నమాట. చింతపండు మనం వేసిన చింతపండు కూడా ఇదిగో మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునే జార్లో ఒక 2 స్పూన్ల కల్లుప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం మిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఇందులో ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి ఇందులో వేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లిపాయలు ఎక్కువగా దంగకూడదు. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గోంగూర చల్లారిపోయింది కదా, ఇందులోనే హాఫ్ వరకు గోంగూర అయితే వేసి మిక్సీ పట్టుకుంటున్నాం. ఆకులు ఉండాలి అనుకునే వాళ్ళు తక్కువగా మిక్సీ పట్టండి. లేదు మాకు సన్నంగా ఉండాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేనైతే సగం వేసి సగం అయితే ఉంచుతున్నాను. కొంచెం తినేటప్పుడు ఆకు కలుపుకుంటే వస్తుంటుంది కదా, బాగనిపిస్తుంది. మిరపకాయలు పట్టుకున్న దాంట్లోనే గోంగూర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం.
ఇప్పుడు మళ్ళీ మనం అదే కడాయి పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది తాలింపుకు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, తాలింపులో ఒక 2-3 ఎండుమిర్చి, గుప్పడు కరివేపాకు. ఉల్లిగడ్డను మరీ సన్నం కాకుండా నలిగినట్టుగా మ్యాష్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వెల్లిపాయలు అనేది ఎక్కువగా వేగకూడదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును అనేది చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు మనం పెట్టుకున్న పోపు అనేది చల్లగా అయిపోయింది. ఈ మిక్సీ జార్లో ఉన్న గోంగూర మొత్తం ఈ చల్లారిన పోపులో వేసి కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొన్ని ఆకులు పక్కన ఉంచుకున్నాం కదా, ఆ ఆకులు కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. ముందుగా జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే రుచి చూసి ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకుంటే కలుపుకోవచ్చు. నేను తీసుకుంది తక్కువ క్వాలిటీ కాబట్టి సరిపోతుంది. అదే ఎక్కువ పెట్టాలంటే కొలతలతో పెట్టుకోవాలి. కేజీ గోంగూరకి ఒక 200 గ్రామ్స్ మిరపకాయలు పడతాయి, ఒక 100 గ్రామ్స్ సాల్ట్ పడుతుంది. కేజీ గోంగూర అయితే నేను తీసుకుంది చాలా తక్కువ క్వాలిటీ కాబట్టి నేను అందాజతో పెట్టాను. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ గోంగూర పచ్చడి. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి.